అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన భాగంలో దావీదు మరి మొదటి వచనములోనే కీర్తన ఎందుకు రాస్తున్నాడో మనకు అర్థమవుతది. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అంటే దేవుడిని ఆశ్రయిస్తున్నాడు, దేవుడి ఆశ్రయమును కోరుతున్నాడు తన కాపాడమని. అయితే ఏ ఏ విషయాల్లో దేవుడి యొక్క శరణును మరి దావీదు వేడుకుంటున్నాడు అన్నది మనము కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే ఇక్కడ మరి మొదటి వచనంలో నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుమంటున్నాడు. ఇక్కడ 5వ వచనంలో నీవే నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే తన స్వాస్థ్యములోను, తను తీసుకునే ఆహారములోను, తన సంపాదన అంతటిలోను కూడా దేవుడి యొక్క రక్షణను, లేకపోతే దేవుని యొక్క కాపుదలను, లేకపోతే దేవుని యొక్క నడిపింపును దేవుడు కలగ చేసుకోవాలని చెప్పేసి మరి తన దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. ఇక్కడ 5వ వచనములో ఒక రకంగా ఆశ్రయిస్తున్నాడు, అంటే తన స్వాస్థ్యం కొరకు, తన ఆహారం కొరకు, లేకపోతే తన భాగము, తన సంపాదన కొరకు దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. అలాగే మరి 7వ వచనంలో ఇంకోసారి చూసినట్లయితే నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఇక్కడ మరి దేవుడిని ఆలోచన కొరకు ఆశ్రయిస్తున్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగము నాకు బోధించుచున్నది. అంటే దేవుడిని మరి ఆలోచన కొరకు ఆశ్రయించినప్పుడు దేవుడు తనకి మంచి ఆలోచనలు కలుగు చేస్తాడని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మొదటి వచనములో దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని చెప్పేసి దావీదు ప్రారంభిస్తూ నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయదును. అంటే దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు, దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. కాబట్టి దేవుడు మాత్రమే తనకి ఏకైక ఆశ్రయ సాధనముగా ఉన్నాడని చెప్పేసి నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయదును. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించుచున్నవి. వారు అర్పించు రక్తపాని అర్పణలు నేను అర్పించను, వారి పేళ్లు నా పెదవుల నెత్తను. ఇదంతా కూడా దేవునికి ఒక స్తుతిలాగా, ఆరాధనలాగా చేస్తున్నాడు. దేంట్లో భాగముగా తను దేవుని యొక్క శరణు వేడుకొనుటలో, లేకపోతే శరణు కోరుటలో భాగముగా మరి మొదటి 4 వచనాలు చూసినట్లయితే 5వ వచనము నుంచి యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే దేవుని యొక్క రక్షణని తనకు కలిగి ఉన్న దాని అంతటి మీద, తన ఆహారము మీద, తన కలిగి ఉన్న దాని అంతటి మీద రావాలని కోరుకుంటున్నాడు. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 6వ వచనంలో చూసినట్లయితే మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అంటే అప్పుడు తను ఆశీర్వదింపబడ్డాడని చెప్తున్నాడు. తన ఆహారము, తనకు కలిగినదంతా కూడా ఆశీర్వదింపబడింది అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కలిగి ఉన్న ప్రతి దాని మీదకి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కాపుదల, రక్షణ అనేది మనకి కలుగుతుంది. అలాగే 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు కేవలం మనం కలిగి ఉన్న వాటిలోనే కాదు గాని మనకి మన ఆలోచనకు కూడా ఇస్తాడన్న విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎప్పుడు కూడా అంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు మంచి ఆలోచన ఇస్తాడని. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తున్నాను అంటాడు. అదే ఆలోచన కొరకు దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి మంచి ఆలోచన వస్తుందని చెప్పేసి దేవుని వైపు తన గురి నిత్యము నిలుపుతున్నాడు. ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అంటే ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నాకు నీతి అయి ఉన్నాడు, నా నీతికి, నా బలానికి ఆయనే ఆధారంగా ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే నీతి గల తలంపులు ఇస్తున్నాడు, నీతి మార్గంలో నడిపింప చేస్తున్నాడు, నీతి తప్పకుండా ఆయన కాపాడుతున్నాడు. అలాగే బలమును, సామర్థ్యమును కూడా కలుగు చేస్తున్నాడు దావీదికి. ఇట్లాంటి ఆలోచనలు మరి దేవుడు నిత్యము దావీదికి ఇస్తున్నాడు గనక దావీదు మరి దేవుడి ఆశ్రయమును ఇంకా కోరుతున్నాడు, ఆయన పట్ల గురి ఎల్లప్పుడూ నిలుపుతున్నాడు. అలాగే 9వ వచనంలో చూసినట్లయితే అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ఇలాంటి వల్ల, మంచి ఆలోచనల వల్ల, మంచి తలంపుల వల్ల ఎల్లప్పుడూ కూడా మరి నీతియుతంగా నడవడం ద్వారా, ఎల్లప్పుడూ కూడా
మరి శక్తి కలిగి సామర్థ్యం కలిగి ఉండటం వలన తన శరీరం కూడా ఆరోగ్యముగా ఉందంట. 10వ వచనం చూసినట్టే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియు. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇక్కడ ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడం అంటే మనకి ఇంకా స్పష్టంగా 11వ వచనములో, జీవ మార్గము నీవు నాకు తెలియచేస్తదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేత నిత్యము సుఖములు కలవు. ఇక్కడ మనము నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అన్న మాటని, అలాగే 11వ వచనంలో జీవ మార్గము నీవు నాకు తెలియచేసదు అన్నది కలిపి చూసినట్లయితే, మరి దేవుడు అంతకన్నా ముందు మరి 7వ వచనములో దేవుని మీద ఆలోచన కొరకు, మంచి ఆలోచన కొరకు దావీదు ఆధారపడ్డాడు. అంటే జీవ మార్గమును, అంటే జీవపు ఆలోచనను, మంచి ఆలోచనను దేవుడు కలగచేస్తాడు. ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే నిరాశలోను, నిస్పృహలోను, నష్టంలోను, కష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందిలోను నలిగిపోయిన ఆత్మ, కృంగిపోయిన ఆత్మని అలాగా దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడు. జీవ మార్గంలో నడిపిస్తాడు. అంటే మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు, నిరీక్షణనిస్తాడు, నెమ్మదినిస్తాడు, విశ్వాసమునిస్తాడు, నీతినిస్తాడు, ఇచ్చి జీవ మార్గంలో నడిపిస్తాడు. అందుకనే మరి దావీదుకి తనకు కలిగిన ఉన్న వాటి అన్నిటి మీద ఆశీర్వాదం కొరకు, తన రక్షణ కొరకు దేవునిని ఆశ్రయించిన దానికన్నా కూడా మరి దేవుని యందు తన నిత్యము తన చూపుని నిలిపి, తన గురి నిలిపి, దేవుని దగ్గర నుండి తన ఆలోచన పొందుకోవడం ద్వారా ఇంకా అత్యధికమైన ఆశీర్వాదము, ఇంకా అత్యధికమైన విడుదల, ఇంకా ఉన్నతమైన జీవంలోనికి మరి తన నడిచినట్టుగా చూడవచ్చు మనం ఇక్కడ. జీవ మార్గము నీవు నాకు తెలియచేస్తదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే శ్రమ లేదు, బాధ లేదు, ఇకపోతే చింత లేదు, దుఃఖం లేదు, సంతోషము ఉంది. ఎందుకు? సమస్య రాదని కాదు, సమస్య ఉన్నా దానిని పరిష్కరించేవాడు నా పక్కనే ఉన్నాడు, ఆలోచన చెప్పే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను బలపరిచి నడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నీతి మార్గంలో నడిపించే దేవుడు నాకు ఆలోచనకర్తగా ఉన్నందుకు చింతించకుండా సంతోషిస్తాము. నీ కుడి చేతిల్లో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు కలవు అంటే మరి శారీరకమైన లోకానుసారమైన సుఖము కాదు, కానీ సమాధానము, నెమ్మది కలదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడిని ఆశ్రయిస్తూ జీవిస్తున్నప్పుడు మనకేంటంటే స్థిమితమైన మనస్సు, తలంపులు కలిగి ఉండి మరి ఎల్లప్పుడూ సమాధానం కలిగి సుఖముగా ఉంటాము, నెమ్మది కలిగి ఉంటామని చెప్పేసి మరి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. మరి దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడిని మనము ఆయన్ని దేవుడిగా ఎంచుకొని మనం ఆశ్రయించవచ్చు. అలాగే మన స్వాస్థ్య భాగము, మన పానీయ భాగము, లేకపోతే మనకు కలిగి ఉన్నదాన్ని అంతటి మీద కూడా మరి దేవుని యొక్క రక్షణ కాపుదల వచ్చే విధముగా మరి దేవుడిని ఆశ్రయించవచ్చు. అలాగే మంచి ఆలోచన కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన బలము కొరకు కూడా మరి ఆయనను ఆశ్రయించి వాటిని ఖచ్చితంగా పొందుకొనవచ్చు. ఆయన దగ్గర ఎందుకు పొందుకొనవచ్చు, ఆయన ఎందుకు ఇస్తాడు అంటే 2వ వచనం మనకి దానికి రూఢిపరుస్తుంది. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆయనకే ఆ సామర్థ్యం ఉంది, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్పక ఇచ్చువాడు అని చెప్పి దావీదు రూఢిగా నమ్ముచున్నాడు. మరి ఈ వాక్య భాగం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.